అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ తపస్సు. వాల్మీకిపురంలో జీమకేతుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయాలనే సంకల్పం కలిగింది. వెంటనే పద్మాసనం వేసుకుని బ్రహ్మ గురించి తపస్సు మొదలుపెట్టాడు. సంవత్సరాలు గడిచాయి. బ్రహ్మ సాక్షాత్కారం కలగలేదు. జీమకేతుడుకు కోపం వచ్చింది. బ్రహ్మదేవుడు కఠినాత్ముడు అనుకున్నాడు. వెంటనే ఓ ఆలోచన వచ్చింది. పరమేశ్వరుడు బోలాశంకరుడు, భక్తవశంకరుడు, సులభసాధ్యుడు, భస్మాసురుడికి వరమిచ్చి తనకే ఆపద తెచ్చుకున్న కరుణాహృదయుడు. ఆయనకు దేవదానవ పక్షపాతం లేదు. ఉబ్బులింగడు. అలాంటి శివుడి గురించి తపస్సు చేయకుండా బ్రహ్మ గురించి ఎందుకు తపస్సు చేశానా అని జీమకేతుడు బాధపడి శీర్షాసనం వేసి తలకిందులుగా పరమేశ్వరుని గురించి తపస్సు మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాలు గడిచాయి. జీమకేతుడు తపస్సు కఠినంగా సాగింది. అయితే పరమేశ్వరుడు మాత్రం అతనికి ప్రత్యక్షం కావటం లేదు. శివుడు తను అంత దీక్షగా తపస్సు చేస్తున్నా ఎందుకు జాలిపడటం లేదో జీమకేతుడుకు అర్థం కాలేదు. శివుడి మీద కోపం వచ్చింది. శ్రీ మహావిష్ణువు జ్ఞాపకం వచ్చాడు. బ్రహ్మ కంటే శివుడి కంటే విష్ణువే అన్ని విధాలా గొప్పవాడు అనిపించాడు. ఎందుకంటే గజేంద్రుని రక్షించటంలో విష్ణువు తన్ను తాను మర్చిపోయాడు. ఆయుధాన్ని కూడా ధరించకుండా వైకుంఠం వదిలి బయలుదేరాడు. ఆయన వెంట సుదర్శన చక్రం, శంఖం, గదాయుధం బయలుదేరాయి. అలాంటి దయామయుడైన మహావిష్ణువు గురించి తపస్సు చేయకుండా అనవసరంగా బ్రహ్మ శివుల గురించి తపస్సు చేసి విలువైన సంవత్సరాలు వృధా చేశానని అనిపించింది. అగ్నిలో నిలబడి మహావిష్ణువు గురించి భయంకర తపస్సు ఉగ్రంగా చేయటం మొదలుపెట్టాడు జీమకేతుడు. అయితే పాపం ఎంతకాలం తపస్సు చేసినా జీమకేతుడికి విష్ణువు దర్శనం కాలేదు. విష్ణువు మీద కోపం వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తనని కనికరించటం లేదు. ఇంకా ఎవరి గురించి తపస్సు చేయాలో జీమకేతుడుకు అర్థం కాలేదు. తన మీద తనకే జాలి వేసింది, అసహ్యం వేసింది. వారి దర్శనం కాని తాను బ్రతకటం అనవసరం అనుకున్నాడు. తాను పరమ పాపాత్ముడు అని భావించాడు. తన వంటి పాపాత్ముడు బ్రతకటం భూమికి భారం అని భావించి కత్తి తీసుకుని తన కంఠం నరుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. అంతే, అతని ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. జీమకేతుడు ఆశ్చర్యానందాలతో తలమునకలవుతూ వారికి సాష్టాంగపడి, త్రిమూర్తులారా, నేను మనసావాచా తపస్సు చేస్తే కనికరించని మీరు ఆత్మార్పణ చేసుకుంటుంటే ఎందుకు ప్రత్యక్షమయ్యారు అని అడిగాడు. వారు అతని వంక వాత్సల్యంగా చూస్తూ, నీలో ఇంతకాలం అహంకారం, అసహనం, కోపం వంటి మేఘాలు ఆవరించి ఉండడం వల్ల మా కృపాకిరణాలు నీపై ప్రసరించడం కుదరలేదు. నేడు నీలో ఆ మేఘాలు తొలగిపోయాయి. అందుకే నీకు మేం ముగ్గురం ప్రత్యక్షమయ్యాము. ప్రతి వ్యక్తికి పట్టుదల, కృషి ఉంటే సరిపోదు, ఓర్పు కూడా కావాలి అంటూ వివరించి మోక్షాన్ని ప్రసాదించారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.